గుట్టలు గుట్టలుగా ఓట్ చోరీ ఘటనలు. బీఆర్ఎస్ క్షేత్రస్థాయి పరిశీలనలో మరిన్ని వెలుగులోకి. అపార్ట్మెంట్ల అడ్రస్తో భారీగా బోగస్ ఓట్ల నమోదు. వెంకటరావు నగర్లోని ఓ ఇంట్లో 27 ఓట్లలో 24 బోగసే. నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మందికి రెండేసి ఓట్లు. ఈసీ పరిశీలిస్తే మరిన్ని బయటపడతాయన్న బీఆర్ఎస్. కాంగ్రెస్ ఓట్ చోరీ ఉదంతాలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రతినిధుల చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వేలాదిగా దొంగ ఓట్లను క్రియేట్ చేసినట్టు ఆరోపణలు వెలువెత్తుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ దొంగ ఓట్ల కుట్ర అని కేటీఆర్ గారు మాట్లాడినట్టు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా 20,000 దొంగ ఓట్లు మా దృష్టికి వచ్చినాయి. కేటీఆర్ మాట్లాడుతున్నట్టు ఆరోపించడం మనం చూసుకోవచ్చు. 400 దాదాపు 20,000 దొంగ ఓట్లు అంటే అసలు ఈ దొంగ ఓట్లను ఎట్లా చేయాలంటే రాష్ట్ర వన్ నేషన్ కాబట్టి మనది భారతదేశంలో ఏ వ్యక్తికైనా ఒకటే ఓటు ఉండాలా. ఆ ఊర్లో ఒక ఓటు, ఈ ఊర్లో ఒక ఓటు, పక్క డివిజన్లో ఒక ఓటు, ఈ డివిజన్లో ఒక ఓటు అట్లా ఉండకుండా ఒకే ఓటు ఉండాలా. అది కూడా ఓటు హక్కు ఎట్లా ఇవ్వాలంటే అప్లై చేసారు కదా ఓటు హక్కు ఇచ్చినట్టు కానేగా సిఈసి ఈ విషయాన్ని గట్టిగా ఆలోచన చేయాలి. మన మోడీ గారు కూడా ఈ విషయాన్ని గట్టిగా ఆలోచన చేయాలి. ఎందుకంటే దొంగ ఓట్లతోటి పార్టీల భవితత్వం మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. దొంగ ఓట్లతోటి దొంగలు రాజ్యాన్ని ఏలేటంత పరిస్థితి ఉన్నది. ఇప్పుడు దొంగ ఓట్లు వేస్తే దొంగనే వస్తారు కదా రాజ్యం ఏలనికి. మళ్ళా అటువంటి వాళ్ళు రాకుండా మన దేశాన్ని కాపాడుకోవాలంటే మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే ఆధార్ కార్డు మీరు ఎట్లయితే క్రియేట్ చేసి ఇచ్చిర్రో యాజ్ టీజ్గా ఓటర్ కార్డు కూడా సేమ్ ఇవ్వాలి. కళ్ళు అబ్జర్వేషన్లో పెట్టి కళ్ళు స్కాన్ చేసి చేతులు స్కాన్ చేసి అదే విధంగా ఓటర్ కార్డు ఇస్తే వాళ్ళు వేరే వేరే పేర్లు పెట్టుకొని మార్చుకోవడానికి కూడా వాళ్ళకి సౌకర్యం ఉండదు. ఇక ఆ ఛాన్సెస్ అనేవి ఉండే వాళ్ళకి ఉండకుండా ఇప్పుడు ఏమవుతుంది క్లారిటీగా ఓటర్ కార్డు ఐడి కార్డు అనేది బయటకు వస్తుంది. అప్పుడు ఓటు కూడా క్లియర్ చేసుకోవచ్చు. దొంగ ఓటు అనే ఛాన్స్ ఉండదు. దొంగోనికి దొంగ ఓటు వేసాల్సిన అవసరమే ఉండదు. అప్పుడు ఈ దొంగ స్కామ్లు అనేటివే జరిగాయి. ఆ విధంగా చేస్తే ఇంకొకసారి ఇటువంటి దొంగ ఓటు అనేది క్రియేట్ కావు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.